హైదరాబాద్ నగరంలో ఓ అపార్ట్మెంట్ నివాసితులు దశాబ్ద కాలంగా భయాందోళన మధ్య జీవిస్తున్నారు. క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తమ అపార్ట్మెంట్కు పక్కనే నిర్వహిస్తున్న హోటల్ అక్రమ కార్యకలాపాల వల్ల భవన భద్రతకు, తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటున్న నివాసితులు ఇప్పుడు హైడ్రా కమిషనర్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలోనే ఇటు హైదరాబాద్లో మైత్రివనం ప్రాంతంలోనే విపరీతంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏదైతే మైత్రివనంలోని అతి భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సుమారు కొన్ని 10 షాపుల వరకు కూడా అందులో తగలబడిన పరిస్థితి మనం అయితే చూసాం. అయితే అంతకుముందే ఇటు మైత్రివనం దగ్గర మరొక బిల్డింగ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం ఏదైతే అమీర్పేట్లోని ఈ సాయి దర్శన్ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. సాయి దర్శన్ అపార్ట్మెంట్ పరిస్థితి దుస్థితి కూడా ప్రస్తుతం ఇదే తరహాలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని కింద ఏదైతే బయట కమర్షియల్ కింద హోటల్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ హోటల్స్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి హోటల్స్లో కూడా ఏదైతే పైప్ లైన్ అంటే ముఖ్యంగా పొల్యూషన్ అంటే పొగకు సంబంధించి పైప్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ పైప్ లైన్కి సంబంధించి ఏదైతే ఇటు అపార్ట్మెంట్ ఫ్లాట్స్లోకి ఆ పొగ వెళ్ళడం, అలాగే అందులో ఉన్న నివాసితులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే అమీర్పేట్ ప్రాంతంలోని ఏదైతే మరొక ఫైర్ యాక్సిడెంట్కి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ప్రికాషన్స్ కూడా ఏవి సరిగ్గా లేవు. అయితే ముఖ్యంగా ఇందులో చాలా మటుకు అందరూ ఓల్డ్ ఏజ్కి సంబంధించిన పర్సన్స్ అయితే ఉన్నారు. చాలామంది ముసలి వాళ్ళు అనారోగ్యరీత్యా కూడా ఇక్కడైతే నివసిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం మన విజువల్లో చూడొచ్చు. హోటల్కి సంబంధించిన పై చిమ్నీ చూడొచ్చు. ఈ చిమ్నీ ముఖ్యంగా హోటల్ అంటే ముందు ప్లేస్లోని ఏదైతే సత్యనారాయణ వ్యక్తి ఏదైతే కింద కొన్ని షాప్స్ అయితే కొనుగోలు చేశారో, అయితే ఆ షాప్స్కి సంబంధించి బ్యాక్ సైడ్ మొత్తం కూడా అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి అందరూ కూడా అంటే ఫ్యామిలీస్ అందరూ అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అనేది చెప్పొచ్చు. కానీ కింద షాప్స్ ఉన్న నేపథ్యంలోనే అవి వేరే షాప్స్ పెట్టుకోవాలి తప్ప ఇలా ఏదైతే జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఏదైతే ఇటు ముఖ్యంగా హోటల్స్ లాంటివి ప్లేస్ చేయకూడదు. ఎందుకంటే మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దాని పక్కనే మా హోటల్ కూడా ఉంది. దానివల్ల ఏదైతే మంటలు కూడా విపరీతంగా వ్యాపించాయి. అదేవిధంగా ఇప్పుడు సాయి దర్శన్ అపార్ట్మెంట్ పరిస్థితి కూడా ఇదే దిస్తులో ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కూడా గతంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ గురైన అపార్ట్మెంట్ ఇది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సత్యనారాయణ వ్యక్తి ఈ షాప్స్ లీజ్ చేసుకొని వాటిని మరొకరికి లీజుకి ఇవ్వడం జరిగింది. అయితే సత్యనారాయణ వ్యక్తి ఈ షాప్స్ కొనుగోలు చేసి మరొకరికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇవ్వడం కూడా ఒక హోటల్స్కి ఇవ్వడంతో కూడా వాళ్ళు ఇక్కడ భారీ ఎత్తున వంటకాలు అయితే చేస్తున్నారు. అయితే చిమ్నీ కూడా ఇటు అపార్ట్మెంట్ నివసిస్తున్న ఫ్యామిలీస్ మధ్యలోంచి ఆ చిమ్నీ మొత్తం కూడా 4th ఫ్లోర్ వరకు పెట్టడం జరిగింది. ఆ 4th ఫ్లోర్ వరకు పెట్టడంతో కూడా ముఖ్యంగా సౌండ్ అనేది చాలా విపరీతంగా వస్తుంది. అయితే దాంట్లోంచి పొగ కూడా వస్తుంది. అయితే ఆ పొగంతా కూడా పైన నివసిస్తున్న ఫ్లాట్స్లోకి వెళ్ళడంతో కూడా అందులో ఉన్న ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు అంటే సాయి దర్శన్ అపార్ట్మెంట్కి సంబంధించిన అందులో నివసిస్తున్న వాసులందరూ కూడా గతంలో జిహెచ్ఎంసీకి అలాగే ఇటు ప్రజావాణికి చాలా కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ కూడా ఇప్పటివరకు దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గరికి కార్పొరేటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ సమస్యకు అయితే పరిష్కారం రాలేదు. ముఖ్యంగా మైత్రివనంలోని ఇదే తరహాలోని గతంలో అంటే ఇది హైదరాబాద్లోని శ్రీ సాయి దర్శన్ రెసిడెన్సీ. ఈ అపార్ట్మెంట్కు ఆనుకుని నడుస్తున్న హోటల్ కార్యకలాపాలు నివాసితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిహెచ్ఎంసీ అనుమతులు కేవలం 2 షట్టర్లకే ఉన్నప్పటికీ మరింత ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నిర్వాహకుల తీరుపై ఆందోళన చెందుతున్నారు. నిత్యం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అపార్ట్మెంట్కు ఆనుకుని నడుస్తున్న హోటల్ కార్యకలాపాల వల్ల భవనం భద్రత, నివాసితుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయాందోళనల మధ్య జీవిస్తున్నారు. ఫుట్పాత్ను ఆక్రమించి సెల్లార్ గోడకు ఆనుకుని భారీ నీటి సంపు నిర్మించడంతో ఆందోళన చెందుతున్నారు. భవనం గోడలు, పిల్లర్లు తడిసి నిర్మాణం బలం దెబ్బతింటోందని చెప్తున్నారు. అలాగే డ్రైనేజీ లైన్ల లీకేజీల వల్ల గోడలు, స్లాబ్లు పాడవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది లాస్ట్ 10 years నుంచి సార్ హోటల్ ప్రైమిసెస్లో నడిపిస్తున్నారు వీళ్ళు బిజినెస్. దానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఓవర్ హీట్ సార్, చాలా ఓవర్ హీట్ అవుతుంది కంటిన్యూట్గా. పొల్యూషన్, మాకు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ఇంట్లో,
90 ఇయర్స్ అతను ఉన్నాడు, ఓల్డ్ ఏజ్ పర్సన్. మేము దాని దిక్కు వెళ్ళి కంటిన్యూగా ఏసీ ఆన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. సో మేమంతా బిజినెస్ మ్యాన్ కాదు సార్, ఇంట్లో హౌస్ నాకేం జాబ్ లేదు, దాని దిక్కెళ్ళి ఏదో నడిపించుకుంటున్నాం దీంతో. మరి ఈ ఏసీ ఆయన దిక్కెళ్ళి పెద్ద ఆయన దిక్కెళ్ళి ఏసీ పెట్టుకొని 12,000 రూపీస్ కడుతున్నాం అనమాట ఈ మంత్. ప్లస్ బికాస్ ఆఫ్ ఇలా హోటల్ దిక్కెళ్ళి అది చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి మేము వాళ్ళ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. మేము మేనేజ్మెంట్ వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఏది రెస్పాన్స్ అవుతలేడు. ప్లస్ సత్యనారాయణ కూడా ఏం రెస్పాన్స్ అవుతలేడు దాని దిక్కెళ్ళి. ఇది ఒక ఇష్యూ సార్, మెయిన్ ఇదే ప్రాబ్లం సార్. అపార్ట్మెంట్లోని ఏకైక నివాస కారిడార్ను హోటల్ అవసరాలకు వినియోగిస్తూ ఉండడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెడ్రూమ్లకు ఆనుకుని ఏర్పాటు చేసిన స్మోక్ డక్ట్ కారణంగా పొగ, వేడి, శబ్ద కాలుష్యం పెరిగిందని నివాసితులు ఆరోపిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం హోటల్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం కొనసాగుతూ ఉండడంతో క్షణమొక యుగంలా గడుపుతున్నామని అంటున్నారు. ఆయన వాళ్ళు హోటల్లో పనిచేయడం కోసంగా 10-15 మందిని తీసుకొచ్చి పెడతారు. ఆ పెట్టిన తర్వాత వాళ్ళ ఆనందం కోసం విపరీతంగా తాగి రాత్రిపూట కొట్టుకుంటారు. కొట్టుకొని ఆ బాటిల్స్ పగల కొట్టుకొని, తలలు పగల కొట్టుకొని, మాకు అది డిస్టర్బెన్స్, నాయిస్. ఫస్ట్ నాయిస్ అండి, తర్వాత మా ఇంటి మీదకి ఎక్కడ వస్తారో అనేటువంటి భయంతో కూడా మేము సగం చచ్చిపోతున్నాం. ఇది ఇప్పుడు ఇవన్నీ కాకుండా ట్రాన్స్ఫార్మర్కి ఆన్ ఇచ్చేసి ఒక ఇది పాన్ డబ్బా పెట్టాడు, పెద్ద రేకేసేసాడు ప్లాస్టిక్ది. ఆ రోడ్డంతా వాళ్ళదే. వేసేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఎంతసేపు అండి, నిన్ననే మంటలు చెలరేగాయి, మంటలు వచ్చాయి. సో కొత్తగా దట్ మీన్స్ నిన్న మొన్న జరిగినటువంటి మైత్రేయవనం దగ్గర ఇన్సిడెంట్ తర్వాత మేము ప్రాణభయంతో బతుకుతున్నామండి అపార్ట్మెంట్స్లో. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ చిన్న ఇది పడ్డా కూడా అంటుకుంటుంది, అంటుకున్న తర్వాత పైకి రావడానికి ఎంతసేపు అండి. హోటల్ డ్రైనేజీ లీకేజీల వల్ల బోర్వెల్ నీరు కలుషితమవుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో 10 ఏళ్లుగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇందుకోసం సుమారు 20 లక్షల వరకు అదనపు భారం పడిందని నివాసితులు తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న మహిళా సభ్యులను బెదిరిస్తున్నారని, రాజకీయ నేతల అండతో తమ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సార్ మేము ఈ ఫ్లాట్కి 2014లో కొనుక్కొని వచ్చాను సార్. మేము కొనుక్కున్నప్పుడు కింద హోటల్స్ ఏవీ లేవు, ఓన్లీ ప్లాస్టిక్ సామాన్ల షాప్ ఉంది, పర్వాలేదు అనుకుని వచ్చాము. వచ్చిన 1 ఇయర్ లోపలే స్టార్టెడ్ గివింగ్ ఫర్ హోటల్స్ అండి. హోటల్స్కి ఇచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు అనేది అసలు చెప్పుకోలేనటువంటి సమస్యలు అండి. బేసిక్గా మాకు బోర్ ఆగిపోయింది. ఎందుకు బోర్ ఆగిపోయింది అంటే వాళ్ళు వాడుతున్నటువంటి గిన్నెల అటెన్సిల్స్ క్లీనింగ్ అంతా కూడా దట్ వాస్ యాడెడ్ ఇన్ ద బోర్ వాటర్, ఈక్వల్ అయ్యి బ్యాక్టీరియా ఉంది. సో బేసిక్గా మాకు బోర్ బంద్ అయిపోయింది. సో అప్పటి నుంచే మా కష్టాలు స్టార్ట్ అయిపోయినాయండి. అక్కడి నుంచి ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ మేము కొనుక్కుంటున్నాం. మాకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఫస్ట్ థింగ్ 24 అవర్స్ వాటర్ అనుకుని ఎంతో ఆనందపడి వచ్చిన ఫ్లాట్ కాస్త ఆనందం కాస్త పోయింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఆక్రమణలు జరగడంతో తరచూ స్పార్కింగ్ వస్తోంది. ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి నివాసితులు. ముఖ్యమంత్రి కార్యాలయం, జీహెచ్ఎంసీ కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు లేవంటున్నారు. జీహెచ్ఎంసీపై ఆశలు కోల్పోయామని చెప్తున్న నివాసితులు చివరి ప్రయత్నంగా హైడ్రా కమిషనర్ను ఆశ్రయించాలని నిర్ణయించారు. రోడ్డు పక్కన నిర్మించిన సంప్, డ్రైనేజీ లైన్లు, స్మోక్ డక్ట్ తొలగింపుతో పాటు భవన భద్రతపై సమగ్ర తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణాలు, ఆస్తుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని బాధితులు కోరుతున్నారు. తమ ప్రశాంత జీవితానికి భంగం కలిగించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక భారీ ఎత్తున అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు సాయి దర్శిని అపార్ట్మెంట్ పరిస్థితి కూడా అదే దుస్తులో ఉంది. కింద హోటల్ ఉండడంతో కూడా ఇక్కడ చిమ్నీ పెట్టి మొత్తం పొగ, అలాగే మొత్తం అంతా కూడా ఇటు అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొక ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. కెమెరామెన్ సీనుతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.